ఇప్పటిదాకా డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ కి సంబంధించి 2 ట్రైలర్స్ వచ్చేసాయి. బట్ ఫిల్మ్ యొక్క ప్లాట్ గురించి 2 ట్రైలర్స్ లో కూడా అంటే మనకు తెలిసిందే, హాలీవుడ్ లో వచ్చే ప్రతి ట్రైలర్స్ లో కూడా కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారన్నమాట. మిక్స్డ్ సీన్స్ ని మిక్స్డ్ వర్డ్స్ ని మిక్స్ చేస్తూ. ముఖ్యంగా ఒకప్పుడు ఎంసీయూ అయితే మాత్రం సీన్స్ ని కూడా మార్చేసేది. బట్ ఇప్పట్లో అయితే మాత్రం అలా మార్చడానికి కుదరదు, ఎందుకంటే ఇప్పుడు అది ఇల్లీగల్ గా అవుతుంది. బట్ ఫైనల్ ట్రైలర్ లోని ఫిలిం ప్లాట్ ఏ విధంగా ఉండబోతుందనే దాని గురించి కొంత క్లారిటీ అయితే క్లియర్ గా ఇచ్చే అవకాశం ఎక్కువ శాతం ఉంది. రీసెంట్ గా కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ ఫైనల్ ట్రైలర్ లాగా అనమాట. ఆల్రెడీ సినిమాకాన్ ఈవెంట్ లో మనం చూసిన క్లిప్ దాన్ని బట్టి ఇప్పుడు రీసెంట్ గా మార్వెల్ జాడల్ స్టోర్ లోని ఈ డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ యొక్క ప్లాట్ సినాప్సిస్ గురించి లీక్ అయితే అఫీషియల్ గా జరిగిపోయిందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే అది అఫీషియల్ సినాప్సిస్ అంటున్నారు. సో ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్ లోని ముఖ్యంగా అఫీషియల్ అంటే అది ఓన్లీ ప్లాట్ సినాప్సిస్ మాత్రమే. రిమైనర్ మొన్న పోస్ట్ క్రెడిట్ సీన్ లీక్ అయింది అంటున్నారు. దాంతోపాటు ఇమేజెస్ గానీ షూటింగ్ స్పాట్స్ బట్టి కానీ సెట్ ఫోటోస్ బట్టి కూడా ప్లాట్ ఏ విధంగా ఉండబోతుందనే లీక్స్ అయితే జరిగాయి. బట్ ఆ రిమైనర్ అంతా కూడా అంత యాక్యురేట్ గా ఫిల్మ్ లో ఉంటుందని పక్కాగా చెప్పలేమన్నమాట. కొంత పర్సెంటేజ్ చెప్పుకోవచ్చు అనమాట, ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటుంది. అయినప్పటికీ మీకు ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా స్పాయిలర్ వార్నింగ్, లేదు పర్లేదు చూస్తాం అనుకుంటే ఇక్కడ నుండి కంప్లీట్ గా ప్లాట్ గురించి తెలుసుకుందాం. 2 ట్రైలర్స్ లో కూడా మనకి కెసాండ్రా నోవా అనే మెయిన్ విలన్ అన్నట్టు చూపించారు కదా. ఏ ఫిల్మ్ లో అయినా సరే ఒక విలనే ఉంటాడు, లేదంటే ఒక ఇద్దరు అంతే. కాకపోతే ఈ ఫిల్మ్ లో చాలా విలన్ క్యారెక్టర్స్ ని చూసే అవకాశం ఉందన్నమాట. మార్వెల్ యూనివర్స్ ని డిస్టర్బ్ చేసే చాలా విలన్ క్యారెక్టర్స్ ని డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ ని యూజ్ చేసుకుని టీవీ అయితే మాత్రం వాళ్ళ అడ్డు తొలగించుకుంటుంది. సో సినాప్సిస్ బట్టి మనకు సింపుల్ గా అర్థమైపోతుంది ఏంటంటే స్టోరీ అనేది లోకీకి చాలా చాలా సిమిలర్ గా ఉంటుంది. ఆ విధంగా ఆడియన్స్ కి లోకీ సిరీస్ ఇచ్చినంత ఫ్రెష్ ఫీల్ అయితే డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ ఇస్తుందో లేదో తెలియదు. కాకపోతే వీళ్ళు ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ ని ఫిక్స్ చేయడానికి ఇలాంటి ఒక ఇద్దరు సూపర్ హీరోస్ ని తీసుకోవడంతో పాటు ఈ ఫిల్మ్ లో చాలా క్యామియోస్ ఉండబోతున్నాయి. అవి డెడ్ పూల్ వేరియంట్స్ తో పాటు చాలా ఎక్స్మెన్ క్యారెక్టర్స్ ని కూడా చూడబోతున్నామంట. సో వీళ్ళు ఎదుర్కోబోయే ఆ విలన్స్ లోని ఈ క్యారెక్టర్స్ కూడా ఈ సీక్రెట్ టైమ్ లైన్ కి ఇబ్బంది పెట్టేలాగా విలన్స్ లాగా ఉంటాయంట. ఈ ఫిల్మ్ లో ఎన్ని డెడ్ పూల్ వేరియంట్స్ ఉండబోతున్నారు, దాంతోపాటు ఎక్స్మెన్ క్యారెక్టర్స్ లీక్డ్ గురించి అఫీషియల్ గా డీటెయిల్స్ సహా అయితే మాత్రం నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేశాను. డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ ప్లేలిస్ట్ లో కూడా పెట్టాను కదా. సో మొత్తానికి టీవీలో అయితే మాత్రం పారాడాక్స్ ఈ డెడ్ పూల్ హెల్ప్ కోసం అయితే మాత్రం తనని తన బర్త్డే ప్లేస్ నుండి సడన్ గా కిడ్నాప్ చేసే విధంగా తీసుకువెళ్ళేప్పటికీ నువ్వే ఎంసీయూ సేవియర్, నీ అవసరం చాలా ఉంది, నీతో పాటు లోగన్ అవసరం కూడా ఉందని చెప్పి లోగన్ ని కూడా ఈ మిషన్ లో అయితే మాత్రం పాల్గొనే విధంగా ఫస్ట్ మిషన్ అయితే డెడ్ పూల్ కనిపిస్తాడు అనమాట. దాంతో పాటు డెడ్ పూల్ కి ముందుగా కొన్ని సీన్స్ అయితే చూపిస్తాడు. ఆ సీన్స్ లో థోర్ అయితే మాత్రం డెడ్ పూల్ డెడ్ బాడీ దగ్గర ఏడుస్తూ కూర్చోవడం, ఈ సీన్ గురించి మనం ఆల్రెడీ సినిమాకాన్ క్లిప్ లో లీక్ అయిన దాన్ని బట్టి మాట్లాడుకున్నాం కదా. అయితే అది థోర్ డార్క్ వరల్డ్ సీన్ కి ఎవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ లో లోకీ డెత్ సీన్స్ కి సిమిలర్ గా ఉన్నప్పటికీ అది సీక్రెట్ వార్స్ లో అప్కమింగ్ ఫిల్మ్స్ లో కనిపించే అవకాశమే ఎక్కువగా ఉందని కూడా అంటున్నారు. ఈ ఫిల్మ్ లో అతను ఎవెంజర్స్ ని దాంతో పాటు చాలా జరిగిపోయిన ఈవెంట్స్ ని చూపించడానికి కారణం ఏంటంటే ఈ ఫిల్మ్ లో వీళ్ళందరూ కూడా ఆ ఈవెంట్స్ కి మళ్ళీ వెళ్ళబోతున్నారంట. అంటే దీని అర్థం టైం ట్రావెల్ చేయబోతున్నారని కాదు. ఎప్పుడైతే వీళ్ళకి సీక్రెట్ టైమ్ లైన్ ని దెబ్బతీసే విధంగా మల్టీవర్స్ క్యారెక్టర్స్ క్రియేట్ చేయబోతున్నాయో ఆ ఈవెంట్స్ ని ఆపడానికి అయితే మాత్రం వీళ్ళిద్దరిని పంపిస్తారనమాట. ఆ మిషన్స్ లో వీళ్ళు ఎక్స్మెన్ క్యారెక్టర్స్, డెడ్ పూల్ వేరియంట్స్ మాత్రమే కాదు, గతంలో జరిగిపోయిన ఎవెంజర్స్ ఫిల్మ్స్ కి కూడా వెళ్లే అవకాశం ఎక్కువ శాతం ఉందని కూడా ఈ లీక్స్ బట్టి అంటున్నారు. ఎక్స్మెన్ టాపిక్ అంటే హ్యూగ్ జాక్మెన్ ఈ వోల్వరిన్ వేరియంట్ యొక్క ఎక్స్మెన్ యూనివర్స్ ఏ విధంగా నాశనం అయిపోయింది, దానికి కారణం ఇతనే అని ఏ విధంగా అనే సీన్స్, ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఉంటాయి. పోతే వీళ్ళు ఫేస్ చేయబోయే చాలా మిషన్స్ అన్ని కూడా మనకి ఎవెంజర్స్ ఎండ్ గేమ్ వైబ్స్ ఎక్కువగా ఇస్తాయి. దానికి కారణం ఏంటంటే ఎవెంజర్స్ ఎండ్ గేమ్ లో వాళ్ళు టైం ట్రావెల్ చేసి పాస్ట్ ఫిల్మ్స్ అన్ని, పాస్ట్ ఈవెంట్స్ అన్నిటికీ కూడా వెళ్తారు కదా. దాని ద్వారా ఎంసీయూ ఫ్యాన్స్ కి అందరికి కూడా పాస్ట్ ఫిల్మ్స్ ఒకసారిగా రిపీట్ వేసినట్టు అనిపిస్తుంది. సేమ్ ఈ ఫిల్మ్ లో అలాంటి వైబ్ అయితే ఫ్యాన్ ఫేస్ట్ లాంటిది ఉంటుంది. ఈ ఫ్యాన్ ఫెస్ట్ కి రావాల్సిన క్రిటిసిజం ఆర్ నెగిటివిటీ ట్రోల్స్ వచ్చినా సరే ఉండాల్సిన కమర్షియల్ పుల్ అయితే మాత్రం జనాల్ని పుల్ చేయగలుగుతుంది అనమాట. వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు వండర్ఫుల్ క్యామియోస్ అండ్ వండర్ఫుల్ మూమెంట్స్ ఉండబోతున్నాయని. అవన్నీ కూడా ఈ మల్టీవర్స్ ఈవెంట్స్, అందులోని ముఖ్యంగా ఎవెంజర్స్ 2012 ఆ ఈవెంట్స్ కి వెళ్తున్నప్పుడు, అంటే మనం ఆల్రెడీ ఫిల్మ్ లో చూసేసింది కాదనమాట, ఇది వేరే రియాలిటీ. అందులో అయితే ఫాల్కన్ కూడా బిల్డింగ్ మీద కనిపిస్తున్నాడంట. లీక్ అయిన ఇమేజెస్ లో కూడా కొంతమంది దీన్ని మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ ఆ ఫైట్ అనేది వైలెన్స్ తో ఉండబోతుంది. ఇంతవరకు ఆ ఫైట్ అనేది మనం చూసింది PG-13, కానీ ఈ ఫిల్మ్ లో ఆ ఎవెంజర్స్ 2012 ఈవెంట్స్ లోని వైలెంట్ గా ఉంటాయంటే యాక్షన్ సీన్స్, ముఖ్యంగా హల్క్ కి సంబంధించిన యాక్షన్ సీన్స్. నేను ఆ స్క్రీన్ షాట్స్ గానీ, ఆ డిస్క్రిప్షన్ గానీ, ఆ ఇమేజెస్ గానీ యూజ్ చేయొచ్చు గైస్. కాకపోతే కాపీరైట్ పడే అవకాశం ఉంది కాబట్టి నేను ఆల్రెడీ ఫిల్మ్ లో ఉన్న ఇమేజెస్ ని మాత్రమే యూజ్ చేస్తున్నాను. సో కొద్దిగా అర్థం చేసుకోండి. ఆ జాడల్ స్టోర్ నుండి ప్లాట్ సినాప్సిస్ లీక్ చేసి కొంతమంది పోస్టులు పెట్టినందుకే వాళ్ళ పోస్టులు ఎగిరిపోయాయి అనమాట, కాపీరైట్స్ పడి. సో కొంతమంది స్క్రీన్ షాట్స్ తీసేసి ఉంచుకున్నారు. సో ఒకవేళ యూట్యూబర్ ఆర్ మీమర్స్ ఎవరైనా ఈ వీడియోస్ చూస్తున్నా సరే మీ మీమ్ పేజెస్ లోను లేదంటే మీ యూట్యూబ్ ఛానల్స్ లోను ఆ లీక్ ఇమేజెస్ ని కానీ సెట్ ఫోటోస్ ని కానీ యూజ్ చేయకండి, అప్లోడ్ చేయకండి, రిస్క్ ఉంటుంది. అందుకనే మొన్న గాజిల్లా ఎక్స్కాంగ్ లీక్ అయిన ఇమేజెస్ అన్ని కూడా స్టోరీలో పెట్టాను, పోస్ట్ పెట్టలేదు. పోతే ఇక కంటిన్యూషన్ గా మాట్లాడుకుందాం. హల్క్ కి సంబంధించిన వైలెన్స్ సీన్స్ అన్నాను కదా. ఆ హల్క్ అనేది మనం ఎవెంజర్స్ ఈ ఎంసీలో చూసిన హల్క్ కాదు, వేరే వేరియంట్ కదా.
సో ఆ వేరియంట్ అనేది ఎవెంజర్స్ ఆ 2012 ఈవెంట్ మాత్రమే కాదు, ఇంకొక ఈవెంట్స్ లో కూడా వీళ్ళకి కనిపిస్తాడంట. ఇది మీకు క్లియర్ గా అర్థం కావాలంటే నేను క్లియర్ గా చెప్పాల్సిందే. 2020లోని ఒక అప్డేట్ అయితే వచ్చింది గైస్. హల్క్ వర్సెస్ వోల్వరిన్ అనే ప్రాజెక్ట్ అనేది లిస్ట్ లో ఉంది, మార్వెల్ అప్కమింగ్ ఫిల్మ్స్ లిస్ట్ లో ఉంది. కానీ తర్వాత దాన్ని హోల్డ్ లో పెట్టారు. కారణం ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ఎక్స్మెన్ క్యారెక్టర్స్ ని యూజ్ చేసుకోలేమని చెప్పి. బట్ ఎప్పుడైతే ఈ డెడ్ పూల్ వర్సెస్ వోల్వరిన్ ఫిల్మ్ అనేది ఫిక్స్ అయిందో, అదే డెడ్ పూల్ అండ్ వోల్వరిన్, అప్పుడు ఫస్ట్ ట్రైలర్ కూడా రాలేదు కానీ ఈ ఫిల్మ్ పోస్ట్ క్రెడిట్ సీన్ లోని హల్క్ కి సంబంధించి క్యామియో ఉండబోతుంది. ఆ ఈవెంట్ అనేది అప్కమింగ్ గా హల్క్ వర్సెస్ వోల్వరిన్ ఫిల్మ్ కి దారి తీస్తుంది అని కూడా అన్నారు. ఆ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో కూడా అప్పుడు అప్లోడ్ చేశాను న్యూస్ వచ్చినప్పుడు. సో నాకు అనిపించేది వీళ్ళు ఆ 2012 ఎవెంజర్స్ ఈవెంట్ కి వెళ్ళేది అక్కడ ఎక్కువగా వైలెంట్ గా హల్క్ యాక్షన్ సీన్స్ ఉంటాయి కదా, హల్క్ ని ఆపడానికే వెళ్తున్నారా అనే డౌట్ క్రియేట్ అయింది. అది క్లియర్ గా ఆ లీక్స్ లో అయితే మాత్రం మెన్షన్ చేయలేదు. బట్ వీళ్ళు ఆ ఈవెంట్స్ ని విజిట్ చేస్తారు. ఆ ఈవెంట్స్ తో పాటు చాలా ఈవెంట్స్ ని కూడా విజిట్ చేయబోతున్నారు. దాంతో పాటు ఎక్స్‌మ్యాన్ లాస్ట్ స్టాండ్ యొక్క సీన్ అయితే మాత్రం రీక్రియేట్ అంటే రీమేక్ చేసే విధంగా ఒక సీన్ అయితే ఉండబోతుంది. దాని గురించి కూడా అప్పుడు న్యూస్ వచ్చినప్పుడు మన ఛానల్లో పెట్టాను. సో ఈ సీన్ అయితే మాత్రం మన లోగన్ యొక్క ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది కదా, తన యూనివర్స్ నాశనం అయిపోయే విధంగా ఎగ్జాక్ట్ గా ఎక్స్‌మ్యాన్ లాస్ట్ స్టాండ్ ఎండింగ్ కి ఆ విధంగా చూపించవచ్చు. పోతే ఈ ప్లాట్ డీటెయిల్స్ లో వీళ్ళు ఆ విజిట్ చేయబోయే ఈవెంట్స్ గురించి అయితే మాత్రం ఎవరిని ఆపడానికి వెళ్తున్నారు, ఆ ఈవెంట్స్ లో ఎవరెవరు విలన్స్ అనేది మాత్రం మెన్షన్ చేయలేదు. కేవలం ఆ ఈవెంట్స్ ని విజిట్ చేయబోతున్నారు అని మాత్రం ఉంది. దాంతో పాటు ఫ్యూచర్ సీన్స్, ఎగ్జాంపుల్ ఎవెంజర్స్ సీక్రెట్ వార్స్ లోని థోర్ డెడ్ పూల్ మీద పడి ఏడుస్తున్నట్టు అలాంటి సీన్స్ తో పాటు అసలు లోకి మొత్తాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నా కూడా టీవీఏకి డెడ్ పూల్ అండ్ లోగన్ అవసరం ఎందుకు ఉంది అనేది కూడా ఈ డీటెయిల్స్ లో మెన్షన్ చేయలేదు. సీదా స్ట్రైట్ గా ప్లాట్ అలా వెళ్ళిపోతుంది అంతే ఆ డీటెయిల్స్ బట్టి. కానీ టీవీఏ మెయిన్ విలన్ అయ్యే అవకాశం కూడా ఉందనే చాలా రూమర్స్ వస్తున్నాయి. బట్ అవి రూమర్స్ మాత్రమే కాబట్టి మీరు కంప్లీట్ గా ఫిక్స్ అయిపోకండి. కాకపోతే కొంతమంది టీవీ ఏజెంట్స్ తోటి డెడ్ పూల్ కూడా ట్రైలర్స్ లోని ఫైట్ చేస్తున్నాడు ఘోరంగా. ఆ ప్లాట్ డీటెయిల్స్ బట్టి అయితే మాత్రం కెసాండ్రా నోవా వీళ్ళకి టీవీఏ మిమ్మల్ని మోసం చేస్తుంది. అసలు టీవీఏ మీకు ఇంతవరకు కూడా ఈ మిషన్స్ కి సంబంధించి ఎందుకు ఏంటి అనే దాని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయకుండా మీ ఇద్దరిని కూడా ఇందులో ఒక ఎరగా వాడుకుంది అని చెప్పి రివీల్ చేస్తుందంట. ఆ తర్వాత వీళ్ళిద్దరు కూడా ఆ పోర్టల్ కి టీవీఏ సోర్సెస్ వాళ్ళ ఏజెంట్స్ ని వాళ్ళ సపోర్ట్ యూజ్ చేయకుండా సపరేట్ గా స్ట్రేంజ్ వేరియంట్ నుండి అయితే మాత్రం వెళ్తారు కొన్ని ఈవెంట్స్ కి. ఈ పోర్టల్ పక్కనే కెసాండ్రా నోవా నించుని ఉంది చూసారా, వాళ్ళు కెసాండ్రా నోవాని చంపలేదు. ఆ విధంగా చూసుకున్నట్టయితే కెసాండ్రా నోవా కంప్లీట్ గా మెయిన్ విలన్ గా ఉండే అవకాశం కూడా చాలా తక్కువ ఉంది. ఇప్పుడు స్ట్రేంజ్ వేరియంట్ వీళ్ళకి పోర్టల్ తీసి హెల్ప్ చేసినట్టు కొన్ని డెడ్ పూల్ వేరియంట్స్ కూడా వీళ్ళకి హెల్ప్ చేస్తారు. బట్ కొన్ని డెడ్ పూల్ వేరియంట్స్ అయితే మాత్రం వీళ్ళు ఆపాలనుకునే ఈవెంట్స్ లోని విలన్స్ గా కనిపించబోతున్నారంట. ఎనివే ఈ లీక్ అయిన ప్లాట్ డీటెయిల్స్ బట్టి అయితే మాత్రం ఈ సినాప్సిస్ ప్లాట్ ఏ విధంగా ఉంటుందో మనకు అర్థమైంది. కానీ టీవీఏ వీళ్ళని ఎందుకు హెల్ప్ తీసుకుంది, దాంతోపాటు వీళ్ళు ఎవెంజర్స్ టవర్ కి ఎందుకు వెళ్తారు, మెయిన్ విలన్ ఎవరు, ఇలాంటి సర్ప్రైజెస్ అయితే మాత్రం ఇందులో కూడా రివీల్ అవ్వలేదు. కాబట్టి థియేటర్స్ లోనే వాటిని ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు పోస్ట్ క్రెడిట్ సీన్ అనమాట. రీసెంట్ గా కొంతమంది పోస్ట్ క్రెడిట్ సీన్ చూసి వావ్ వండర్ఫుల్ అమేజింగ్ ఇదేంటి అసలు ఊహించలేదు అనే విధంగా అంటున్నప్పుడు డెడ్ పూల్ క్రియేటర్ కూడా వాళ్ళకి రిప్లై ఇచ్చాడు అనమాట. సో దాన్ని బట్టి వాళ్ళు పోస్ట్ క్రెడిట్ సీన్ చూసారనేది మాత్రం ఫిక్స్ అనమాట. వావ్ అనిపించేలా ఉండబోతుంది. వెంటనే దాన్ని బట్టి ఒక రిపోర్టర్ చెప్పింది ఏంటంటే ఈ డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత హల్క్ వర్సెస్ వోల్వరిన్ యాక్షన్ సీన్ అయితే పోస్ట్ క్రెడిట్ సీన్ లో ఉండబోతుంది. అప్కమింగ్ ఫిల్మ్ కి లీడ్ అయ్యి ఉండబోతుంది అని చెప్పారు కదా, సేమ్ అదే సీన్ ఉండబోతుందని అర్థమవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే అఫీషియల్ హ్యాండిల్స్ నుండే మీరు చూసింది నిజమే, మేమైతే ఈ సీన్ ని మార్చాలనుకోవట్లేదు, ఎడిట్ చేయాలనుకోవట్లేదు, ప్లానింగ్ ప్రకారం అలానే ఉంచుతాం అని రిప్లైస్ వచ్చాయో. సో స్టార్టింగ్ ప్లాన్ నుండి వాళ్ళు అనుకున్న ఆ హల్క్ వర్సెస్ వోల్వరిన్ యాక్షన్ సీన్ ని ఆ క్రెడిట్ సీన్ లో మార్చకుండా అలానే ఉంచారేమో అని చెప్పి అంటున్నారు. మరికొంతమంది అయితే మాత్రం ఇది ఓన్లీ హల్క్ వర్సెస్ వోల్వరిన్ కి కనెక్ట్ అయ్యే విధంగా మాత్రమే కాదంట, ఎవెంజర్స్ సీక్రెట్ వార్స్ కి కనెక్ట్ అయ్యే లాంటి సీన్ ని కూడా పోస్ట్ క్రెడిట్ సీన్ లో చూపిస్తారంట. సింపుల్ గా చెప్పాలంటే కాన్సెప్ట్ గానీ ఆల్రెడీ స్క్రిప్ట్ గానీ మనం చూసేసిన ఫీలే, ఫ్రెష్ ఫీల్ కాకపోయినప్పటికీ ఈ సీన్స్ వాళ్ళు రీవిజిట్ చేయబోయే ఆ ఓల్డ్ ఈవెంట్స్ వైలెంట్ గా మార్చడం బట్టి ఎంసీయూ టోన్ ని ఎంసీయూ యూనివర్స్ ని మార్చేసే విధంగా మనకు ఒక వైబ్ రావడానికి. సో ఆ క్యామియోస్ తో పాటు ఈ విధంగా ఫ్యూచర్ ని లీడ్ చేసేలాంటి బిగ్ ఎలిమెంట్స్ ని పెడితే అప్కమింగ్ ఒక బిగ్ ఈవెంట్ లాగా గేమ్ చేంజింగ్ ఈవెంట్ లాంటి వైబ్ ఇవ్వడానికి ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆడియన్స్ కి కలగచ్చు. మరి చూద్దాం థియేటర్స్ లో ఏ విధంగా కలుగుతుందో. మీకైతే ఈ లీక్ అయిన డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.